అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. సంఘములో ఒక్కడు కూడా నిజంగా దేవుని వాక్యముని గైకొని దేవుని వాక్యాన్ని అనుసరించి సంఘము దీపము ఆరిపోయినా వాడు దీపమును దేవుడు ఆర్పకుండా వాడిని జ్ఞాపకము చేసుకొని వాని మీద శ్రమలు లేకుండా వాడిని కాపాడుతాడంట. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడు, దృష్టి సారించున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి మీద. మీలో ఒక్కడైన నీతిపరుడుగా యథార్థవంతుడుగా సంఘములో నువ్వు బ్రతకగలిగితే సంఘము దీపము ఆరిపోయినా కూడా వాని మీద ఎలాంటి శ్రమను తీసుకురాకుండా దేవుడు వాడిని కాపాడుతాడంట. ఎంత అద్భుతమైన మాట అండి. పక్కన వాడిని చూసి వాడు అల్ప విశ్వాసిగా ఉంటే మీరు కూడా వాళ్ళ మారటానికి ప్రయత్నించకండి, వారిని కూడా మీ విశ్వాసములో తీసుకురావటానికి ప్రయత్నించండి. అందుకని మీ తెలియని వారు పక్కన కూర్చోండి, వాళ్ళ పేర్లు తెలుసుకోండి, వారి కోసము ప్రార్థనలు చేయమని ఎన్నిసార్లు చెప్పానండి. పోనీ తెలిసిన వారు తెలియని వారి కోసం కలిసి ఏమైనా చేస్తున్నారా? ప్రార్థనలు చేస్తున్నారా? హింసింపబడుతున్న సంఘముల కోసం తెలిసిన వారు కలిసి ప్రార్థనలు చేస్తున్నారా? అది కూడా లేవు. ఈ క్రైస్తవ్యము సరి. అందుకని అంటున్నాను, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ప్రవేశించనేరడు, పరలోకములో నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే ప్రవేశించును. ప్రేమకి సాదృశ్యం మనం చూసాం కదండి వాక్యములో, 2వ యోహానులో చూసాం కదండి. చూసామా లేదా? ఆయన ఆజ్ఞలు గైకొనటమే ప్రేమ. చెప్పండి నాన్న, చదవండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము. అంతము వరకు నా క్రియలు ఏమిటి? మీ సొంత క్రియలు కాదండి సంఘాల్లో చేయాల్సింది. ఎవరి క్రియలు? అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాడికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. అంటే నిన్ను రాజుగా నియమిస్తాను, శాసించేవాడిగా పరిపాలించేవాడిగా నేను చేస్తానంటున్నాడు, అధికారం అనుగ్రహిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగురుగాక.